హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 106 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే 5 అయింది, చూడండి. 5 అయింది. ఇవన్నీ అయితే మంచిగా మా మమ్మీ అయితే అసలు మాకు ఒకప్పుడు అయితే నిజం చెప్పాలంటే ఇల్లు మామూలుగా ఉండేదండి, పెంకుటిల్లు. చాలా కష్టపడి డాడీ లేకపోయినా కష్టపడి మంచిగా ఇల్లు అయితే ఇలా అయితే ఇల్లు కట్టుకుందండి. ఇల్లు మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇదైతే కిచెన్ రూమ్. ఇప్పుడైతే ఇదైతే కిచెన్ రూము. ఎంత క్లీన్గా ఎట్లా ఉన్నాయో చూడండి. మా మమ్మీ మంచిగా నీట్గా ఉంచుకొనిద్ది ఎప్పుడైనా. ఇప్పుడైతే అసలుకైతే నాకు మెలకువే రాదు 6 అయ్యేదాకా. అసలు అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటే 5కే మెలకు వచ్చింది, 4:30కి మెలకు వచ్చిందండి. 5 కాదు 4:30కి మెలకు వచ్చింది. అమ్మ నాకన్నా ముందు ఇంకా లేచింది, 4కి లేచింది అమ్మ అయితే. ఇప్పుడైతే ఇక్కడైతే ఉన్నాను, చూపిస్తాను మీకు, మొత్తం చూపిస్తాను. బయట లొకేషన్ మొత్తం చూపిస్తాను. మా అమ్మ అయితే ఇడ్లీ రెడీ చేస్తుందండి. ఏమి ఇడ్లీ అమ్మ? ఏమి వేసేవాళ్ళ? ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ, మినపప్పు. మినపప్పు అని ఇడ్లీ రవ్వ. వంటకైతే రెడీ చేస్తుందండి, టిఫిన్ రెడీ చేస్తుంది ఇప్పుడే. అంటే పెందలాలు వేసాం కదా, ఇడ్లీ అయ్యేలోపు బయట వాకిలికి వచ్చని ఇడ్లీ అయితే వేస్తుందండి ముందు. మా మమ్మీ అయితే చట్నీకి రెడీ చేస్తుందండి. పచ్చిమిర్చి వేసి ఇవైతే మా పూల చెట్లు అండి. జామ చెట్టు, టమాటా చెట్టు, కాకరకాయ. హలో, ఎక్కడికి? బ్రష్ వేసుకుంటావా? అసలు మా ఆయన అయితే 8ంటికి లేస్తాడు, మా ఇంటికి వస్తే 6ంటికల్లా లేస్తాడు. మా అన్నయ్యను మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు. వీడియో తీస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు. చెప్పవా చిన్నయ్య? హాయ్ హాయ్. ఇక పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు. చెప్పు నాన్న. విశ్వక్, ఏ స్కూల్ విశ్వక్? నువ్వు ఏ క్లాసు? ఏ క్లాస్ చెప్పు. ఎల్కేజీనా? హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారు? 2 days ఇచ్చారా? అవును, 3 days ఇచ్చారా? అమ్మ చూడలేదులే, చూడలే. అంటే మా అన్నయ్య, మా వదిన అయితే పునుగులు వేస్తుంది, మా పెద్ద వదిన. ఇక్కడైతే చాయ్ పెట్టడానికి అయితే నేను రెడీ చేస్తున్నా. చెరొక పని చేసుకుంటే తొందరగా అయిపోయింది. బాగా వస్తున్నాయి వదిన. అమ్మా, మా మమ్మీ, మా చిన్న మమ్మీ. ఎప్పుడే లేసారా? హాయ్ జెన్నీ, హాయ్ చెప్పు. ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇంటూ హాయ్ జెన్నీ. హాయ్ చెప్పువా? నువ్వు చెప్పువా?
పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారండి. ఇడ్లీ బోండా టిఫిన్ చేసాము, చట్నీ కూడా. నాన్న ఎలా ఉంది? సూపర్ ఉందా? చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ మీకు తెలుసు కదా, ఒక రకం చేశాను, ఇంకో రకం వేరేలాగా చేస్తాను. ఇప్పుడు ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. అమ్మ వాళ్ళ చేయమంటే నువ్వే చేయి, నువ్వు మంచిగా చేస్తావు, నువ్వే చేయి అంటున్నారు. అందుకే నేనే చేస్తున్నాను ఇప్పుడు. ఓకే అండి, మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటన్నది. ఇదైతే స్టవ్ ముట్టించుకున్నామండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఆయిల్ అయితే ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి మంచిగా. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ వేస్తే ఇట్లా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. పెరిగేసుకున్నామండి. మొత్తం ఇప్పుడు కలుపుకున్నాము. అల్లం పేస్ట్, పసుపు, కారం, మసాలా, సాల్ట్ వేసుకున్నామండి. కొత్తిమీర పుదీనా వేసుకున్నామండి. కొత్తిమీర పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చికెన్ బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆకులు వేస్తున్నానండి. తర్వాత ఈ బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, అవి ఫ్రై చేసి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. తాలింపులో కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకున్నామండి. చికెన్ మంచిగా మగ్గాలి. రైస్ పోస్తున్నానండి. నేనైతే ఈ లోటాతో పోస్తున్నాను. ఇది చికెన్ కర్రీ కోసం. రెండు లోటాలు అయితే పోసానండి. ఇప్పుడు వాష్ చేసుకోవాలి, మంచిగా గడగాలి. రైస్ అయితే ఇలా గడగాలి, మొత్తం శుభ్రంగా గడుక్కొని నానబెట్టుకోవాలి కొంచెం. మా బావ అయితే ఐస్ క్రీమ్ కొనడానికి అయితే పిల్లలకి ఎడికైతే వచ్చిండు. మా అన్నయ్య మా బాబాయ్ చెట్టు కింద చల్లగా ఉందని మంచిగా కూర్చున్నారు ఇక్కడ. ఎన్ని తీసుకుంటున్నావు? వద్దులే, తిను, నువ్వు తిన్నానా? ఎసరు పోస్తున్నానండి. అయితే మంచిగా తెగిలిందండి. బియ్యం వేసుకున్నాడు, నానబెట్టుకున్న బియ్యం. వెరైటీగా చేశాను, చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే కర్రీ చేసేది. ఇప్పుడు మా మమ్మీ చేసి చూపిస్తాను. ఒకసారి కలవ తిప్పుకున్నాం. కలవ తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. అయితే ఈరోజు చికెన్ కర్రీ చేస్తుంది. రోజు నేను చేస్తాను, ఈరోజు మా మమ్మీతో చేపిద్దామని చేపిస్తున్నాను. ముందైతే ఆయిల్ వేసుకోవాలి. ఏందమ్మా?
కేజీ చికెన్కి 4 పావులు వేయాలి ఆయిల్. కరెక్ట్ గా సరిపోద్ది. ఎండుమిర్చి వేసేద్దాం. తర్వాత ఎల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేద్దాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చియా? తర్వాత కొంచెం తిప్పుకోవాలి. అవి మంచిగా ఆగనిద్దాం. అవి మంచి ఫ్రై అయిన తర్వాత అన్ని కలిపి వేసేద్దాం. కొత్తిమీర పుదీనా కొంచెం తాలింపులో వేసేసుకుందాం. పసుపు వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. చూపిస్తాను. వామ్మో, రాయుడు బాగానే చదువుతున్నా. వేసేద్దాం. రాఖీ కూడా అంతే చదువుతుడు. వేసేద్దాం. ముక్కలు వేసేసి మగ్గాలి. మగ్గిన తర్వాత ఉప్పు కారం. మా చెట్టు పువ్వులండి, మా ఇంటికి ఆడియా చూడండి, మల్లె పూలు చాలా బాగున్నాయి వదినా. ఏం చేసావు? దిగిందరా ఇప్పుడు మల్లె చెట్టు మరి మా ఇంటికి ఆడేనండి ఈ చెట్టు పూలు చూడండి చాలా వచ్చాయి. మరి ఎక్కువ పైకి అంటే ఎమ్మటే సాగుతాయి అని మేమైతే పైకి అనట్లేదు. చాలా పూలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పెట్టుకునే ఉన్నాం. ఎప్పటికప్పుడు కోసుకుంటున్నాం. పెరిగేసానండి. కొత్త వెరైటీ చేస్తుంది. నేను చేసినట్టయితే చేయట్లే మా మమ్మీ. పెరిగి వేసుకుంటే కూర గ్రేవీ వస్తుంది. గ్రేవ్ వస్తుందా? కొన్ని ఎక్కువ వేసుకోవాలి చికెన్ లో. ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువ వేయటం వల్ల మనకి గ్రేవీ వచ్చింది. అంతా గ్రేవీ కావాలనుకుంటే 2 టమాటాలు. ఫుడ్ కలర్ వేస్తున్నానండి. అది రెడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్. ఆనియన్స్ మంచి ఫ్రై చేసామండి. అది దించే ముందు ఈ బిర్యానీలో వేస్తున్నాము. బాగుంటాయి. ఓకేనా? దగ్గరికి వచ్చిన తర్వాత టమాటా వేయాలి. టమాటా రెండే గ్రేవీ కోసం. టమాటా పెట్టిన తర్వాత ఓకే మగ్గితే పైన వేసుకొని లైట్ ఒక 2 నిమిషాలలో టమాటా మగ్గుతుంది. టమాటా వేసారు. టమాటా మగ్గాలంటే ముందే చికెన్ లో ముక్కల్లో ముక్కకుండా పైన సాల్ట్ కలగాలి. ఆ సాల్ట్ ఎట్లా తొందరగా ముక్కలు మగ్గుతుంది. ఒక 2 నిమిషాలు కారం వేసుకోండి. కారం కారం వేసుకున్నామండి. కొత్తిమీర పుదీనా లాస్ట్ కోటింగ్ అండి. లాస్ట్ కోటింగ్ కొత్తిమీర పుదీనా కూడా వేసామండి. గరం మసాలా కొంచెం వేసాము. కూర అయిపోయింది. 2 నిమిషాలు. కర్రీ అయితే ఇక రెడీ అయింది. కర్రీ అయ్యింది. 2 నిమిషాలు అయితే సిమ్ లో పెట్టి అన్నం కర్రీ అయితే చికెన్ కర్రీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.